హలో గైస్, వెల్కమ్ టు విజయ్ లైఫ్ టెక్ ఛానల్. ఈరోజు మనం నోటా గురించి మాట్లాడుకుందాం. నోటా అంటే ఏంటి, అసలు నోటా వల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందా లేదా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. నోటా అంటే ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి మనకు ఒక ఆప్షన్ అన్నమాట. నోటా అంటే అర్థం నన్ ఆఫ్ ది అబోవ్ అని అర్థం. సాధారణంగా ఈ నోటా ఎప్పుడు చూస్ చేసుకుంటారు? రిజెక్ట్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ హూ ఆర్ కంటెస్టింగ్. మనకి అక్కడ కంటెస్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు నచ్చలేదు అనుకోండి, అప్పుడు నోటా అనే ఆప్షన్ ని మనం చూస్ చేసుకోవచ్చు. నన్ ఆఫ్ ది అబోవ్, మనకి ఎవరు నచ్చలేదని మన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పవచ్చు అనమాట నోటా ద్వారా. అసలు మనం వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పనప్పుడు మన ఓటుకి వాల్యూ ఏమో చెప్పండి. ఖచ్చితంగా మన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలపవలసి ఉంటుంది. ఒకవేళ మనం అసలు ఓటు వేయలేదనుకోండి, మన ఓటు మిస్యూజ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. మన ఓటుని ఎవరో దొంగిలించేసి వాళ్ళ పార్టీకి వేసుకునే అవకాశం ఉంటది. అలా మన మన వ్యక్తిగత అభిప్రాయాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పడం ఎంతవరకు కరెక్ట్? సో మన అభిప్రాయాన్ని మనం ఖచ్చితంగా తెలుపుతాం ఓటు ద్వారా. అది మీ వ్యక్తిగత అభిప్రాయం కేవలం. నెక్స్ట్, మొదటిసారిగా ఈ ఈవీఎం మిషన్స్ రాకముందు ఫామ్ 49O అనే ఫామ్ ద్వారా మనం ఫిల్ చేసి నోటా అనే ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. 2013 అసెంబ్లీ ఎలక్షన్స్ లో 4 రాష్ట్రాల్లో ఈ నోటా అనే ఆప్షన్ ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. అవి ఛత్తీస్గఢ్, మిజోరం, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు 2013లో మొదటిసారిగా ఈ నోటా అనే ఆప్షన్ ని ప్రవేశపెట్టారు. సాధారణంగా మనకి ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతాయి? పార్లమెంట్ కి, అసెంబ్లీకి, లోకల్ గవర్నమెంట్ బాడీస్ కి, ఈ విధంగా 3 రకాల ఎలక్షన్స్ ప్రజల చేత ఎన్నుకోబడతారు. ఈ పార్లమెంట్ లో లోక్సభ మరియు రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రజల చేత డైరెక్ట్ గా ఎన్నుకోబడతారు. మరియు లోకల్ గవర్నమెంట్ బాడీస్, అవి ఏం పంచాయతీ గానీ, ఎంపీటీసీ గానీ, జెడ్పీటీసీ గానీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఇలా ఎన్నికలు జరుగుతాయి. వాటికి డైరెక్ట్ గా ప్రజల చేత ఎన్నుకోబడతారు. ఇక్కడ కంటెస్ట్ చేసే వ్యక్తులు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క గుర్తుతో కంటెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, నియోజకవర్గం అంటే ఒక పరిధి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క అభ్యర్థిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ గెలిచిన వ్యక్తి అసెంబ్లీకి వెళ్తారు. ఈ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళందరూ కలిసి ఒక కూటమి లాగా ఏర్పడి ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ అధ్యక్షుడు మనకి రాష్ట్రపరంగా చీఫ్ మినిస్టర్ అని పిలవచ్చు. సాధారణంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, డైరెక్ట్ గా ఒకే ఒక వ్యక్తి తన రిప్రజెంటేటివ్ ని డిఫరెంట్ నియోజకవర్గాల్లో నిలబెట్టేసి వాళ్ళని ఎన్నుకోమని చెప్పడం, ప్రజలు గుడ్డిగా వాళ్ళకి ఓటేయడం, ఈ విధంగా జరుగుతుంది. యాక్చువల్ గా ఓటు ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం అనేది ఆలోచించకుండా సాధారణ ప్రజలు ఓటు వేయడం జరుగుతుంది. సాధారణంగా మన లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎమినెంట్ పీపుల్ ఎవరైతే మన కష్ట సుఖాలు తెలుసుకున్న వ్యక్తి, నెక్స్ట్ మనతో పాటు పెరిగిన వ్యక్తి, మన గురించి ఆలోచించే వ్యక్తి, ఎమినెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నికల్లో నిలబెట్టి వాళ్ళని గెలిపించుకొని వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తే మన గురించి మన తరపున మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే డైరెక్ట్ గా ఎవరో మనకి ముఖం తెలియని వ్యక్తుల్ని నిలబెట్టేసి వాళ్ళకి మనం ఓటేస్తే ఎంతవరకు కరెక్ట్? పార్టీని చూసి ఓటేయడం ఎంతవరకు కరెక్ట్? మనిషిని చూసి కదా మనం ఓటేయాల్సింది. మనిషి యొక్క ప్రవర్తన, తన సామర్థ్యాలు చూసి కదా మనం ఓటేయాల్సింది. ఇవన్నీ తెలుసుకోకుండా మనం పార్టీకి ఓటేస్తే ఎలా? పార్టీ దృష్టిలో పెట్టుకొని కాదు, మనిషిని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు చేయగలడు మన నియోజకవర్గానికి అనేది దృష్టిలో పెట్టుకుని ఓటు వేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ ఫాలో దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిఆర్ లైఫ్ టెక్ ఛానల్ కు స్వాగతం. దయచేసి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మీ ప్రోత్సాహాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.